ఎలా ఉంది సార్ మీకు జగన్ పరిపాలన మీకెలా అనిపిస్తుంది? నచ్చిందా? జగన్ పరిపాలన బాగానే ఉందండి. అందరికీ నచ్చింది. హ్మ్. ఇప్పుడు ఏందంటే ముఖ్యంగా బీద వాళ్ళకి బాగా ఉపయోగకరంగా ఉంది. అందరికీ ఇది మన పింఛన్లు గానీ, నవరత్నాలు బాగా ఉపయోగపడుతున్నాయి సార్ ముఖ్యంగా. సార్ గతంలో చూసినట్టయితే జగన్ గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు మీ ముస్లిమ్స్‌కి 4% రిజర్వేషన్ కల్పించి మిమ్మల్ని పెద్దపీట వేశారు మీకు. జగన్మోహన్ రెడ్డి గారు అదే స్థాయిలో మళ్ళీ మీకు సహకరిస్తున్నారంటారా? సహకరిస్తున్నారండి. అదే ఇది ఏది మనకు రిజర్వేషన్ అదే ఉపయోగపడుతుంది కదా! దానివల్ల ఇప్పుడు చాలామంది డాక్టర్‌లయ్యారు. ఇంజినీర్లు గానీ, ముఖ్యంగా అప్పుడు స్టార్టింగ్‌లో అయిన డాక్టర్లు ఇప్పుడు ఎంఎస్‌లు చేసి వాళ్ళు బాగా స్థిరపడ్డారు. ఆ రిజర్వేషన్ లేకపోతే ఇంతకుముందు అసలు మా కమ్యూనిటీలో డాక్టర్లు అయ్యేవాళ్ళు చాలా తక్కువ, రేర్‌గా ఉండేవాళ్ళు. కాబట్టి ఈ ద రిజర్వేషన్ అందరికీ చాలా మైనారిటీ, ముస్లిం మైనారిటీకి బాగా ఉపయోగపడింది. ఇంకా చెప్పండి. ఇప్పుడు గతంలో చూసినట్టయితే జన్మభూమి కమిటీలని పెట్టారు. ఇప్పుడు జగన్ వచ్చినాక వాలంటీర్స్‌ని తీసుకొచ్చారు. అది బావుందా? ఇది బావుందా సార్? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అంటే సార్ ప్రతి ఇంటికి పోయి వాళ్ళు తలుపు తట్టి పింఛన్లు ఇవ్వటం కానీ, ఇప్పుడు రై ఇది రైస్ కానీ ప్రతిదీ ఇంటికల్లా పోయి వాళ్ళు సర్వ్ చేస్తున్నాం కాబట్టి బాగుంది సార్. మరి గతంలో జన్మభూమి కమిటీలు పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఆ కమిటీ వల్ల కొంతమందికే లబ్ధి చేకూర్చింది. అందరికీ లేదు కదా! మరి దాని ఇప్పుడు ఏదైతే ఉందో జగన్ ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నారన్నారు కదా! ఎందుకు ఇలా డబ్బులు ఇవ్వటం ఎందుకు? ప్రజలకి రాష్ట్రం నాశనం చేస్తున్నారు. అప్పులు కుప్పగా మారుస్తున్నారు అంటున్నాడు. సరే లేని వాళ్ళకి ఇస్తే తప్పేముందండి? ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు కదా! లేని వాళ్ళకి వాళ్ళకి ఆదుకోవడం ముఖ్యం కదా! ఇప్పుడు లేని వాళ్ళకి వేరే వాళ్ళు ఎవరు ఇవ్వరు కదండీ! హ్మ్. కాబట్టి మంచి ఇదే ఇది. ఈ పథకాలు మంచి పథకాలే. బాగా ఉపయోగపడుతున్నాయి అందరికీ. కానీ ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ 2 కలిసి వెళ్తున్నాయి రేపు ఎలక్షన్స్‌కి. మరి జగన్ గెలుస్తారంట. ఎందుకంటే పథకాలు బాగున్నాయి కాబట్టి అందరూ దాన్ని బట్టి ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా! ఎవరికి వేయాలనేది ప్రజల్లో మేధావులు ఇప్పుడు ఎవరికైతే సంక్షేమ పథకాలు అందుతున్నాయి వాళ్ళు తప్పకుండా ఆలోచించి ఓట్లు వేసే ఇది పరిస్థితిలో ఉంది ఇప్పుడు. అదే సార్. కానీ ఒక మాట చివరగా చెప్పండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ని అతన్నే పట్టుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసలు నువ్వెంత నీ స్థాయి ఎంత అని మాట్లాడుతున్నాడు. నిజంగా తప్పండి అలా మాట్లాడటం అనేది తప్పు ఎవరైనా కానీ. కాబట్టి దానికి అందరూ ఖండించాల్సిందే.